గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆఫ్టర్ 36 years ఇంకా శివ ప్రభంజనం ఇంకా నడుస్తుందంటే గ్రేట్. దట్ ఆ సినిమా క్రెడిట్ అంతా వర్మ గారిదే. రామ్ గోపాల్ వర్మ గారు ఒక సెన్సేషనల్ డైరెక్టర్. ఆ సినిమాతోటి మొత్తం మార్చిండు ట్రెండ్ సెట్. చాలా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అందులో సన్నివేశాలు కూడా. రియలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అనిపించదు మనకి ఎక్కడా కూడా. కొత్తగా స్టడీ కెమెరా వాడటం, ఫైట్స్ అన్ని డిఫరెంట్గా చేయటం, అంత రియలిస్టిక్గా అప్రోచ్. ఫస్ట్ మూవీ మీకు అది కాదు, అంతకుముందు ఆత్మకథ అని మహేష్ భట్ జనం రీమేక్. ఆత్మకథ అని వి మధుసూదన్ రావు పెద్ద లెజెండ్ డైరెక్టర్. దాంట్లో హీరో బ్రదర్గా యాక్ట్ చేసిన జనం రీమేక్. ఓకే, ఇందులో ఎట్లా వచ్చింది శివ సినిమాలో? శివ సినిమాలో మేము శివ అనే సినిమా తీస్తున్నారని తెలిసి వర్మ గారిని స్టూడియోలో కలిసాము కొంతమంది ఫ్రెండ్స్. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ని. చాలామంది ఫ్రెండ్స్ కలిస్తే వర్మ గారు మళ్ళీ పిలిపించారు. పిలిపించి నువ్వు జిమ్కి వెళ్ళాలి, కొంచెం జిమ్ చేయాలి, చేస్తే ఫిట్ ఉంటావు, మంచి క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పారు. తర్వాత ఏం చేసామని అడిగారు, మీరు అడిగినట్టు. ఇట్లా జనం రీమేక్ ఆత్మకథ చేశా, మోహన్ బ్రదర్ అంటే నేను ఆ ఫిలిం చూస్తా అని ఆయన చెన్నైలో ఆ ఫిలిం చూసి నాకు ఫోన్ చేసి మళ్ళీ ఆఫీస్కి ఫోన్ చేసి, అప్పుడు ఫోన్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, అన్నపూర్ణ స్టూడియోకి ఫోన్ చేసి మేనేజర్ ద్వారా నాకు ఒకసారి ఫోన్ చేయమన్నారు. నేను ఫిలిం చూసినా నేను సాటిస్ఫై అయినా, నువ్వు చేస్తున్నావు. యాక్చువల్గా ఫస్ట్ చిన్న క్యారెక్టర్ అనుకున్నారు. తర్వాత మా ఫ్రెండ్స్ అందరం మీ అందరం ఫ్రెండ్స్. చిన్న అని ఆడిషన్కి పంపింది నేనే యాక్చువల్గా. ఇట్లా వర్మ అనే ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నారు, నువ్వు అప్రోచ్గా. చెన్నైలో మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈ చెన్నైలో అందరు వెళ్తుంటే అవును రమేష్ చెప్పిండు వెళ్దామని వెళ్ళిండు. వెళ్ళి చిన్నగా సెలెక్ట్ అయ్యాడు, నేను భాషగా సెలెక్ట్ అయినా. ఓకే, ఆర్జీవి గారికి అది ఫస్ట్ మూవీ కదా? ఫస్ట్ మూవీ. మరి అప్పటి వరకు కొత్త డైరెక్టర్ సినిమా తీస్తున్నారు అని అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండే మీకు ఆ సినిమా మీద? మనకు ఫస్ట్లో ఏం తెలిసేది కాదు. డే బై డే షూట్ చేసే విధానం అవన్నీ చూస్తుంటే ఇది ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంది, ఇది రియలిస్టిక్ ఉంది, ఇది డెఫినెట్గా బాగుంటుంది అని అనుకున్నాం. ఇప్పుడు సినిమాలు అన్ని సీన్స్ అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఎందుకంటే నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కాబట్టి ప్రతి సీన్ అబ్జర్వ్ చేసేది, మనకు కొంచెం అర్థమయ్యేది. ఇది డిఫరెంట్ గా తీస్తారు, రెగ్యులర్ ఫిల్మ్ కాదు ఇది. మీకు చేస్తూ ఉన్నప్పుడే మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఏమైనా సినిమా షూట్స్ జరుగుతున్నాయి అనుకోండి, జనాలు ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని ముందే ఒక ఇమాజినేషన్ కి వచ్చేస్తారు. అంటే గాసిప్స్ అట్లాంటివి ఉడుతా ఉంటాయి. అప్పట్లో ఎలా ఉండే మరి? అట్లా ఆలోచించలే కానీ ఒక డిఫరెంట్ వేలు వెళ్తుండే. మీరు కాదు, మామూలుగా జనాలు, ఈవెన్ ప్రతి వాళ్ళు ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ కూడా ఇతని అప్రోచ్ డిఫరెంట్గా ఉందనేది అనుకున్నారు అప్పట్లో. ఓకే, డిఫరెంట్గా అనుకున్నారు. అట్లనే అది డిఫరెంట్ అయ్యి పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఓకే, సో సన్నివేశాలన్నీ సినిమాలో చాలా రియలిస్టిక్గా ఉంటాయి కదా. ఒక్కొక్క సన్నివేశం షూట్ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడంటే ఒక స్టోరీ రాసుకుంటారు, లొకేషన్స్ ముందే చూస్ చేసుకుంటారు, అక్కడికి వెళ్ళి ఇలా చేయాలి మొత్తం కూడా డైరెక్టర్ చూపిస్తారు. వాళ్ళ క్యారెక్టర్లోకి వెళ్ళి మనం చూస్తూ ఉంటాం షూటింగ్స్లో. మరి అప్పట్లో ఆర్జీవి గారు ఏమైనా సన్నివేశం షూట్ చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? అప్పటికప్పుడు ఆయన చెప్పేవారు అని విన్నాం ఆ సినిమా గురించి. చెప్పేవారు కానీ ముందు టెక్నీషియన్స్ అందరికీ ముందే చెప్తారు, చెప్పి ప్లాన్ చేసి చేసేవాళ్ళు. అసలు అంత రియలిస్టిక్గా ఎట్లా వచ్చింది? మొత్తం ఆయన మైండ్లోనే ఫిక్స్ అయి ఉండేవాడు. స్పాట్లోనే ఆయన అంతా అప్పటికప్పుడు తీసుకునేవాడు. సీన్స్ ఏమైనా చేంజ్ చేయాలన్నా అవన్నీ ఇంప్రూవైజ్ చేసుకునేవాడు అప్పటికప్పుడు అన్ని. ఓకే, ఎన్ని డేస్ జరిగిందండి షూట్? అప్పట్లో ఎక్కువ ఏం లేదండి, 80 days దాకా, 70-80 అంతే. సో
నాగార్జున గారు, అమల గారు, శుభలేఖ సుధాకర్, జేడి చక్రవర్తి. జేడి కూడా అప్పుడే ఫస్ట్ మూవీ కదా. ఓకే ఓకే. నాగార్జున గారి పక్కకే మీరు నటించారు, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కాబట్టి ఎట్లా అనిపించింది అప్పుడు ఆయనతో వర్క్ చేసేటప్పుడు? చాలా బాగుందండి. ఎలా ఉండేవారు? మామూలుగా రిజర్వ్డ్ ఉండేది. ఎక్కువ మాట్లాడేవాళ్ళ? మాట్లాడేది. అప్పుడు యాక్చువల్గా ఒకరోజు మేమందరం కీస్ హై స్కూల్లో ఒక క్యాంటీన్ ఉండేది. క్యాంటీన్లో టేబుల్ దగ్గర అటు ఇటు అందరం కూర్చొని ముందు రోజు గీతాంజలి సినిమా చూసాం. మాకు ప్రీమియర్ వేసారు. చూసి దాని మీద డిస్కషన్. గీతాంజలి గురించి నేను చాలా బాగుంది సినిమా అని సార్తో చెప్పాను, నాగార్జున గారితో. కొన్ని సీన్లు కూడా నేను చెప్పి ఈ సీన్లు చాలా బాగున్నాయి, అందులో వర్షన్ సీన్ ఒకటి ఉంటుంది హీరోయిన్ హీరో మధ్య. అది నేను ఫస్ట్ చూడంగానే అనుకున్నా ఇది ఒక బ్రహ్మాండమైన సీన్, ఇది పడుతుంది జనాలకని. తర్వాత అందులో ఒక రివాల్వింగ్ షాట్, ఒకే స్టార్ట్ ఎండ్ ఒక సాంగ్ తీసారు. తర్వాత మాంటేజ్ చేసి మార్చారు. అవన్నీ కొత్తగా ఉండేది అప్పుడు. కొత్త ఇది నాగార్జున గారు కూడా ఈ కొత్తదనాన్ని ఆయన రిసీవ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. మీరందరూ ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు మీతో నటించిన వాళ్ళందరూ కూడా ఆ సినిమాలో ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు మామూలుగా ఆ తర్వాత వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, ఆ తర్వాత కంటిన్యూ అవుతారు. మరి అప్పట్లో అలా ఉండేదా, లేకపోతే ఆ సినిమా మట్టుకు చిన్న ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లోజ్ ఫ్రెండ్. ఆ సినిమా తర్వాత మీకు చిన్న ఫ్రెండ్ గా ఉన్నారు ఇప్పటి వరకు ఫ్రెండ్. ఓకే. క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. మిగతా వాళ్ళు జేడీ వీళ్ళు కూడా మంచి బాగుండేవాళ్ళు, నాతోటి అందరు బాగుండేవాళ్ళు, నేను అందరితో బాగుండేది. మళ్ళీ ఎప్పుడైనా కలిసారా మీరు ఒకరినొకరు? కలిసినప్పుడు మాట్లాడుకున్నారా? సినిమా గురించి ఏమేమి మాట్లాడుకుంటారు? ఎవరి లైఫ్ వాళ్ళు. జేడీ మంచి పాపులర్ అయిపోయిండు, చిన్న పాపులర్ అయిండు. ఇప్పుడు అంటే ఒక స్టార్ హీరోలు, అదర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నట్టు ఎవరికి వాళ్ళు క్యారవాన్స్ పెట్టుకొని ఒక సినిమా షూట్ జరగగానే. క్యారవాన్ లేవు అప్పట్లో, లేవు. ఎలా ఉండేది ఆర్టిస్టుల మధ్య, హీరోల మధ్య బాండింగ్ అనేది ఎట్లా ఉండేది? రిలేషన్ అంతా బాగుండేది. ఆ సినిమా వరకు మాత్రం అందరూ క్లోజ్గా ఉండేవాళ్ళు. అందరూ ఏమి మనస్పర్ధలు లేవు, బ్రహ్మాండంగా కలిసి చేసిన సినిమా అది. ఓకే. శివ సినిమాని గుర్తు చేసుకుంటే ఆ సినిమా షూటింగ్ టైంలో మీకు ఇప్పటికీ గుర్తుండిపోయే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? చాలా హ్యాపీగా సంతోషం అనిపించింది అది చేస్తూ? ఎవ్రీడే హ్యాపీయే. మీకు ఎలాంటి గుర్తింపునిచ్చింది శివ ఆ తర్వాత? శివ ఇప్పటికి కూడా నేను ఒక 15-20 ఫిలిమ్స్ యాక్ట్ చేసిన, కానీ నాకు ఓన్లీ శివ ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అది శివ వల్ల, నేను వేరే ఫిలింల వల్ల నన్ను ఏం పిలవలేదుగా మీరు. అవును. దాని రిలీజ్ వల్ల నేను ఇప్పుడు మళ్ళీ ఏదైనా షేర్ చేసుకుందామని. మళ్ళీ మీకు అంత మంచి గుర్తింపు క్యారెక్టర్స్ ఏ సినిమాలో రాలేదా? ఇంకా రాలేదండి. చేశాను, మంచిగా చేశాను. 20వ శతాబ్దంలో తొలి పొద్దుని మాదాల రంగారావు. యాక్చువల్గా హిందీ శివ అప్పుడు నాకు డేట్స్ ముందు చెప్పలేదు. నేను వేరే మాదాల రంగారావు సినిమా తిరుపతిలో షూటింగ్ జరుగుతుంటే నేను అక్కడ కమిట్ అయ్యి ఉన్నా, మెయిన్ క్యారెక్టర్. డేట్స్ ఇవ్వటానికి వాళ్ళకు ఛాన్స్ రాలేదు. సో నాకు హిందీ శివాలో నేను మిస్ అయిపోయినా అట్లా. ఓకే. అప్పట్లో సినిమాల పైన క్రేజ్ ఎట్లా ఉండేదండి? ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలంటే వెళ్తారు అందరూ, కొత్తగా వచ్చిన వాళ్ళు అప్పట్లో. ఆర్జీవి ఫస్ట్ మూవీ, మిగతా చాలా మంది ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళు, డెబ్యూ అందరికీ కూడా అందులో చాలా క్యారెక్టర్స్. సో క్రేజ్ ఎట్లా ఉంటుండే సినిమాలకు సంబంధించి జనాలకి? ఉంది క్రేజ్, ఎందుకు లేదు, ఎప్పుడు ఉంటుంది క్రేజ్. అంటే కొత్త వాళ్ళు అని స్టార్ హీరో ఉన్నాడు కదా, స్టార్ హీరో ఉన్నారు, హీరోని చూసి వెళ్తారు ఎవరైనా కానీ సినిమాకి. కానీ అది మొత్తం క్రెడిట్ గోస్ టు ఆర్జీవి. ఇప్పుడు ఆర్జీవి గురించి మాకు తెలుసు, అప్పుడు ఆర్జీవి గురించి మాకు తెలియదు. అప్పట్లో ఆర్జీవి గారు ఎట్లా ఉండేవాళ్ళు? సైలెంట్, ఆయన పని ఏందో ఆయన చేసుకునేవాడు, ఎవరిని పట్టించుకునేవాడు కాదు. ఆయన
తీయాలనుకున్నది తీసేవాడు. ఎవరు చెప్పినా వినేవాడు కాదు, ఆయన ఏమనుకుందో అదే తీసేవాడు. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.